అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? లాస్ట్ టైం నేను వేసిన తెలుగు వ్లాగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను ఈ వ్లాగ్ గూడా తెలుగులో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి టైము చూసుకుంటే తెల్లారి 8:15 అవుతుందండి. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ సింక్ నేను ఆల్రెడీ ఇప్పేసాను చూడండి. ఎందుకంటే బుధవారం నేను చేప తింటున్నాను. చేప తింటున్నప్పుడు గొంతులో ముళ్ళు అడ్డుపడింది. అడ్డుపడినప్పుడు ఏమైంది అంటే అది తీసే ప్రాసెస్‌లో అంటే మధ్యన అడ్డుపడిపోయింది. అది తీసే ప్రాసెస్‌లో దాని మీద ఆనుకున్నాను. ఆనుకోవడం వల్ల అది కొంచెం కిందకొచ్చేసింది. సో, ఇప్పుడు మనం ఏంటంటే దాని వాషర్ ఒకటి దొరుకుతుంది. ఆ వాషర్ బ్రేక్ అయిపోయిందనమాట. ఆ వాషర్ తీసుకొని రావడానికి వెళ్తున్నాను. ఇదిగో ఇదే అండి వాషరు. వాషర్ ఎలా బ్రేక్ అయిందో చూడండి. ప్లాస్టిక్ కదా, వాషర్ మొత్తం బ్రేక్ అయిపోయింది. పదండి త్వరగా వెళ్దాం. మా లిఫ్ట్ అప్డేట్ అండి. ఈ వాషర్ ఫ్రేమ్స్ అయితే కూర్చోబెట్టేశారు చూడండి. లిఫ్ట్ ఫ్రేమ్స్ అయితే కూర్చోబెట్టేశారు. ఆటోమేటిక్ లిఫ్ట్ అండి, అందుకే ఈ ఫ్రేమ్స్ వచ్చాయి. నెమ్మదిగా అవుతుంది వర్క్ అంతా. మనం అయితే బండి పట్టుకుని వెళ్దాం. మొత్తానికి అయితే మనకి ఇది మొత్తం సెట్ దొరికిందండి. వాషర్తోనైతే దొరకలేదు. ఈ వాషర్ పడేద్దాం. ఈ సెట్ దొరికింది చూడండి. దాంతోనే వస్తాయంట వాషర్స్. ప్రస్తుతానికి అయితే మనకి ఇదే షాపు. వెదర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎండ ఏం ఎక్కలేదు మనకి. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి సమోసాలు తీసుకొని రావడానికి వెళ్దాం పదండి. సమోసాలు వేడిగా అవుతున్నాయండి. ఇప్పుడు తీసుకొని ఇంటికి వెళ్దాం. ఓకేనా? చూడండి వేపుతున్నారు సమోసాలు. చూడండి సమోసాలు అయిపోయి తీస్తున్నారు. అక్కడ ఒక సైడ్ నుంచి ప్యాకింగ్ అవుతుంది. చాలా తీయగానే అయిపోతాయండి. ఇక్కడ చాలా బాగుంటాయి. తీయగానే అయిపోతాయి. పదండి మనం తీసుకున్నాం. మొత్తానికి అయితే ఇంటికి వచ్చామండి. ట్రాఫిక్ తెల్లారు ట్రాఫిక్. పదండి ఇంటికి వెళ్దాం. మొత్తానికి సాధించామండి. తెచ్చాను క్లాంప్స్. తెచ్చి వాటర్ కూడా బాగా వస్తుందండి. యాక్చువల్లీ తెచ్చి ఇవన్నీ పీకి బిగిస్తప్పటికి చూడండి ఇవి మార్చామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒకటైతే దీని కింద పెట్టాను. ఇలాంటివి 2 వచ్చాయి కదా మనకి. ఆ 2 ఇక్కడ పెట్టి దీన్ని టైట్ చేశాను. మొత్తం టైట్ చేసి ఇప్పుడు కనెక్షన్ అయితే ఇచ్చాను. వాటర్ కూడా బాగా వస్తుంది. ఎక్కడ లీకేజ్ కూడా లేదు. పర్వాలేదు. ప్లంబింగ్ వర్క్ కూడా కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. ప్లంబింగ్ వర్క్ కూడా ఇలాంటి సాటర్డే సండేలు ఖాళీగా ఉంటే మీలో ఎంతమంది ఇంట్లో పని ఇంట్లోనే చేసుకుంటారు? బయటికి చెప్పకుండా బయట నుంచి ఎవరిని పిలకుండా కమెంట్ చేయండి, చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం తెచ్చాం కదా సమోసాలు. అగో అక్కడ ఉన్నాయి సమోసాలు. ఇప్పుడు మనం తిందాం. ఓకేనా? అల్లారైతే ప్రస్తుతానికైతే 9:15 అవుతుందండి. గంట పట్టింది దీన్ని క్లియర్ చేయడానికి. సో ప్రస్తుతానికి అయితే ఇదంతా క్లియర్ అయ్యింది. ఇవన్నీ జాగ్రత్తగా మళ్ళీ సర్దుకొని నెక్స్ట్ టైం పనికి వస్తాయి కదా మనకి. జాగ్రత్తగా పెట్టేసి చేలు కాలు కడుక్కొని నీట్గా ఫస్ట్ తినేద్దాం. ఆకలి ఇంపార్టెంట్ ఉండోయ్. మనకు ఆకలి ఇంపార్టెంట్. మొన్నే మా మామయ్య గారు వచ్చినప్పుడు ఇవన్నీ సర్దారు నీట్గా సర్దీసి వెళ్ళారు మా అత్తయ్య గారు మామయ్య గారు మొన్న వచ్చినప్పుడు. ఇప్పుడు ఆ వీడియోలో చూస్తారు మళ్ళీ. ఏంటి కదా అని. దాని తర్వాత ఇల్లు ఇవాళ శనివారం కదండి, ఇల్లు గుమ్మాలు తుడుచుకొని ఒత్తుకోవాలి. అది మన డిపార్ట్మెంట్ కాదు, మిస్సెస్ చూసుకుంటారు.
సో ప్రాబ్లం లేదు మనకి. చూడండి లిఫ్ట్ పని స్టార్ట్ అయ్యింది మాది. ఎక్కడో లిఫ్ట్ పని చేస్తున్నారు. మొత్తం ధూళి, అంతా ధూళే. మొత్తం లిఫ్ట్ పని అవుతుంది. మొత్తం మొత్తం ధూళి 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 ధూళి, మొత్తం ధూళే. లిఫ్ట్ పని అవుతుంది కదా. వీకెండ్ పడుకుందామంటే ఇది ఇవాళ పెట్టుకున్నారు ఈ లిఫ్ట్ పని. చెయ్యాలండి, చేయకపోతే మళ్ళీ మనకు ఇబ్బంది. అంటున్నారే వర్షం పడుతుందండి, నాకు తెలియదు. అయ్యయ్యో చూడండి, మొత్తం వర్షం పడుతుంది. ఏవో బట్టలు ఎవరు ఆరేసుకున్నారే. వర్షం కూడా పడుతుంది ఇవాళ, బాగుంది వెదర్. ఇందాకే మనం బయటికి వెళ్ళాం కదా, వెదర్ అంతా బాగుండింది. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి చుట్టుపక్కల వెదర్, వర్షమే వర్షం మనకి. అదండి, ఇప్పుడు ఇక్కడ ఉండేసి కూడా ప్రయోజనం లేదు మనకి. సో మనం ఇంటికే వెళ్దాం, మూవీ ఏదైనా చూసుకుందాం. మూవీ చూద్దామన్నా సౌండ్ బోల్డ్ వస్తుంది, ఎక్కడి నుంచి చూస్తాం. మొత్తం మన ఇంటికి అంటుకొనే ఉంది కదా ఈ లిఫ్ట్. చూడండి ఇక్కడ ఉంది కదా, ఇది మన ఇల్లు. సో మనకు ఆప్షన్ కూడా లేదనమాట, మొత్తం ధూళే ధూళి ఇంట్లో. ప్రస్తుతానికి అయితే స్నానంకి వెళ్తున్నాను. స్నానం చేసి వచ్చి వంట కూడా అయిపోయినట్టున్నది, కొంచెం చూసుకొని టైం 12 అవుతుంది ఆల్మోస్ట్. సో వచ్చి భోజనం చేద్దాం, ఓకేనా. నేను స్నానం చేసి వస్తాను, స్నానం చేసి వచ్చి మీకు కలుస్తాను. సో ప్రస్తుతానికి అయితే స్నానం చేసి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మాకు విజిల్ వినబడుతుంది, ఎందుకంటే మాకు చెత్త తీసుకెళ్లే అబ్బాయి ఇప్పుడు వస్తాడు. కొంచెం లేట్గా వస్తాడు, తను వీకెండ్ కాబట్టి. నార్మల్గా కూడా కొంచెం లేట్గా వస్తాడు, కానీ వీకెండ్ అయితే ఇంకొంచెం లేట్గా వస్తాడు. ఇప్పుడు 1 గంట అవుతుంది ఆల్మోస్ట్. స్నానం చేసి అయితే వచ్చేసాను. దీని తర్వాత గార్బేజ్ అతనికి కొంచెం చెత్త ఇచ్చేసి వచ్చి భోజనం అది చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాము రండి. ఎంతవరకు చూశారు అంటే మీకు కొంచెం నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వ్లాగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. మొత్తానికి లంచ్ అయితే తీసుకున్నానండి, లంచ్ తింటున్నాను. ప్రస్తుతానికి అయితే లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మీతో కలుస్తాను, ఓకేనా. మా చేతవాడు వస్తాడని ముందే అనుకున్నాను, అని అప్పటి నుంచి విజిలేసి వేసి వేసి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నాను, భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్కి కూడా వెళ్ళిపోయాను, పడుకుందాం కొంచెం రెస్ట్ తీసుకుందాం అని. కానీ ఇప్పుడు వచ్చాడు. సో ఇప్పుడు వెళ్తున్నాను, చెత్త వేసి వచ్చి మీతో కలుస్తాను. మొత్తం ఫ్లోర్ అంతా ధూళి 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 అయిపోయిందండి, నడ్డానికి కూడా లేదు. తీసుకెళ్తున్నాను చెత్త, కానీ ఫ్లోర్ అంతా ఎంత ఎంత వరస్ట్ అయిపోయిందంటే అసలు నడ్డానికి కూడా లేదు. ప్రాపర్గా డ్రిల్ చేస్తున్నారు కదా, దానివల్ల. చూడండి ఇవన్నీ ఇక్కడ పెట్టేసి వదిలేశారు కదండి. అర్థం డస్ట్ చూడండి ఎలాగుందో, మొత్తం వర్క్ అవుతుంది కదా, డస్ట్ అంతా నిండిపోయింది. మొత్తానికి అయితే ఇప్పుడు టైం చూడండి, షాక్ అయిపోతారు. టైం చూడండి 5:10 అవుతుంది కదా. ఇప్పుడు నేను చెప్తాను, 5:10 సాయంత్రం కాదండి, 5:10 తెల్లారవుతుంది. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న సాయంత్రం 5 గంటలకి, అంటే తెల్లవారి 3 గంటలు, అంటే మధ్యాహ్నం 3 గంటలకి అలాగా చెత్తవాడు వచ్చాడు కదా. ఆ చెత్తేసి వచ్చేసి ఆ పడుకున్నానండి. అంటే ఎలా ఎలా పడుకున్నానంటే ఈవినింగ్ తెలివి కూడా రాలేదు. తెల్లవారి 4:30కి నిద్ర ఇడింది. అంటే నాకే అర్థం అవ్వట్లేదు ఇంతసేపు నేను పడుకున్నానా అని. నిన్న సాయంత్రం పడుకొని ఇవాళ తెల్లవారి 5:30కి, అంటే 4:30కి ఆ చుట్టుప్రాంతంలో లేచాను. 5:30కి లేచాను. లేచి నేనే షాక్ అయిపోయాను, ఎంతసేపు నేను పడుకున్నానా అని నాకే అర్థం అవ్వలేదు. ఎందుకంటే
అలిసిపోయి ఉంటాం కదండి, నాకు అర్థం అవ్వలేదు అసలు యాక్చువల్లీ. ఆ మిస్సెస్కి అడిగాను, ఏంటి నువ్వు నాకు ల్యాప్ లేదు అంటే, మంచి నిద్రలో పడుకున్నారు కదా ఎందుకు ల్యాప్డు అని వదిలేసిందంట. సో ఇంతేనండి వ్లాగ్. సో ఇవాళ నేను మళ్ళీ చేస్తాను. సో ఇంతవరకు వ్లాగ్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.